ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కోసం సిట్ అధికారులు నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలని దానికి అనుబంధంగా సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఆ మెమోని రిటర్న్ చేయడంతో వాటిని ఆగా మేఘాలపై సమర్పించారు. మిథున్ విచారణ తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. మరింత సమాచారం సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి గాలి అందిస్తారు. విజయవాడ సిటీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇందుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఆయన సిటీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించిన సిటీ విచారణ కొనసాగుతుంది. మిథున్ రెడ్డితో పాటు ఆయన న్యాయవాది ఒక్కడనే లోపలికి అనుమతించారు. ప్రస్తుతం మనం సిటీ కార్యాలయం దగ్గర పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసు మోహరింపు కనబడుతుంది. దాంతోపాటు చాలా మంది వైసీపీ శ్రేణులు కూడా, కార్యకర్తలు, నేతలు కూడా మిథున్ రెడ్డితో పాటు వచ్చినా సరే ఆయన ఒకరినే లోపలికి అనుమతించారు. ప్రస్తుతం సిట్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా లిక్కర్ కేసులో చూసినట్టయితే ఏ4 నిందితుడిగా సిట్ అధికారులు వైసీపీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డిని లోపల సంబంధించి కూడా కేసులో చేర్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆయన పలు కోర్టులు కూడా వెళ్ళారు. ప్రధానంగా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఇదేందో హైకోర్టులో అట్లాగే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు అనివార్యమైంది. మరోపక్క సిట్ అధికారులు కూడా ఎలక్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి ఎక్కడికి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో చివరాఖరకు తానే వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారనే దానిపై కూడా మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలోనే ఇందుకు సంబంధించిన సమాచారం సిట్ అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠమైన పరిస్థితి సిట్ కార్యాలయం దగ్గర కనబడుతుంది. ఆయన నేరుగా ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిటీ కార్యాలయానికి మిథున్ రెడ్డి వచ్చారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి విచారించబోతున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు దాదాపు 3,500 కోట్ల రూపాయలకు కూడా అవినీతి జరిగింది అనే దానిపై కూడా సిట్ అధికారులు విచారణ ప్రారంభించిన నేపథ్యంలో గత 3 నెలల నుంచి మాత్రం చాలా దూకుడుగానే సిట్ వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 40 మంది నిందితుడిగా తేల్చారు. ఈ కేసులో 40 మందిని పేర్లను ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మొత్తం 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న సీఎంఓలో కార్యాలయం ఉన్న ధనుంజయ రెడ్డి, దాంతోపాటు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాంతోపాటు బాలాజీ గోవిందప్ప, ఇంకా ఈ కేసులోని ఇతర డిక్షనరీలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులే కావచ్చు. ఈ కేసులోని మరింత క్షుణ్ణంగా ముడుపుల వ్యవహారం నడిపించిన బాలాజీ గోవిందప్ప లాంటి వ్యక్తిని కూడా సిట్ అధికారులు గతంలోనే మైసూరులో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 11 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ సంఖ్య 12కి పెరిగే అవకాశాలు కనపడబడుతున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు చాలా కీలకమైన ప్రశ్నలను ఇప్పుడు ప్రధానంగా మిథున్ రెడ్డి ముందు ఉంచబోతున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ జరిగిన దగ్గర నుంచి చూసినట్టయితే మొత్తం ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఏదైతే డిజిటల్ నుంచి మాన్యువల్గా మార్చడం, ఆ సొమ్మును నేరుగా తరలించే ప్రక్రియలోని మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇంకా దాంతోపాటు లిక్కర్ స్కామ్ జరిగే ముందు తొలుతుగా 2 సమావేశాలు జరిగాయి. ఒకటి విజయవాడలో కావచ్చు, మరోపక్క హైదరాబాద్లో. ఈ సమావేశంలోని మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, దాంతోపాటు ఈ కేసులోని కీలకంగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దాంతోపాటు మరోపక్క డిక్షనరీలకు సంబంధించిన వ్యక్తులు, ఈ గతంలోని ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన వాసుదేవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారు. ఈ డబ్బును తరలించే విషయంలో కూడా కీలక పాత్ర మిథున్ రెడ్డి పోషించినట్లుగా సిట్ అధికారులు భావిస్తారు. ఇక దాంతోపాటు ఈ ముడుపుల సొమ్ముని మొత్తం నేరుగా తన కంపెనీలకు మలచడం, దానికి సంబంధించి కూడా ఇతర వ్యవహారాలని పూర్తిగా తరలించే విషయంలో కూడా మిథున్ రెడ్డి ఖచ్చితంగా ఇందులో నిందితుడిగా భావిస్తున్నారు సిట్ అధికారులు. ఎందుకంటే ఇటీవల హైకోర్టులో జరిగిన మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణలో కూడా ఇలాంటి అంశాలను కోర్టు ముందు సిట్ తరపున న్యాయవాది వాదనలు వినిపించడం, ఆ తర్వాత కోర్టు కూడా సిట్కు అనుకూలంగా మిథున్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇదే అంశాలకు సంబంధించి చాలా కీలకమైన అంశాలను బయటకు రావాలంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని ప్రశ్నించాలి.
మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చారు. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలోనూ ఈ కేసు సంబంధించిన విచారణ 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేయబోతున్నారు. ప్రాథమిక ఛార్జ్షీట్ సంబంధించిన కసరత్తు గత 10 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తయింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అంశాలను కూడా ఇందుకు సంబంధించిన ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. రాజకేశ్వర రెడ్డికి సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉంది, ఇతర నిందితులకు సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉంది, ఈ కేసుకు సంబంధించిన మిథున్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారు, మొదటగా మొత్తం ఈ సొమ్మును డిజిటల్ రూపంలోని డేటాను ఏ విధంగా దుబాయ్కి తరలించారు, దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం ఈ స్టోరేజ్లో ఉన్న మొబైల్ డేటాను ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు అనే అంశాలకు సంబంధించి మరింత క్షుణ్ణంగా సిట్ అధికారులు దీంట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం కేసులకు ప్రాథమిక ఛార్జ్షీట్ చాలా కీలకం కాబోతుంది. అందుకంటే ముందుగానే ఛార్జ్షీట్ దాఖలు చేయక ముందుగానే మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి, తీసుకొని విచారించాలి. ఇప్పటి వరకు 11 మంది నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మరింత ఆధారాలు మిథున్ రెడ్డి ముందు సమాచారాన్ని సేకరించాలి అనే నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి తెర వెనుక బిగ్ బాస్ ఎవరు, ఆ బిగ్ బాస్ బయటకు రావాలంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి కీలకంగా ఉన్న వ్యక్తి. మిథున్ రెడ్డి నుంచి మరింత సమాచారాన్ని ఆధారాలను రాబట్టే నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చారు. అందులో భాగంగానే ప్రస్తుతం సిట్ సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుంది. దాదాపు ఇది సాయంత్రం వరకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున్ రెడ్డితో పాటు ఆయన సంబంధించిన న్యాయవాదిగా ఉన్న వ్యక్తిని ఒకరినే లోపలికి అనుమతించారు, మిగతా వారిని ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ జరిగిన తర్వాత సిట్ ఏం చెప్పబోతుంది, ఆ తర్వాత అరెస్ట్ చూపిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే చట్టపరంగా తను తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే ఎక్కడ అతనికి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసే క్రమంలోనే మనకి ఎక్కువ కనపడుతుంది. మనం చూస్తున్నాం సిటీ కార్యాలయం బయట కూడా భారీగా వైసీపీ శ్రేణులు ఉన్నారు. కొంతమంది వరకే ఇక్కడికి అనుమతించారు. అక్కడ బ్యారిగేట్లు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది విజయవాడ సిపి ఆఫీస్కి వెళ్లే మార్గము. ఈ బందర్ రోడ్లో నుంచి ఈ మార్గం మొత్తం పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ లోపల ఇతర వ్యక్తులను అనుమతించలేదు. కొంతమంది మాత్రమే వైసీపీ శ్రేణులను లోపలికి అనుమతించారు. మిగతా వాళ్ళు మాత్రం బ్యారిగేట్ బయటే ఉన్నారు. అక్కడ పోలీసుల మోహరింపు ఎక్కువ కనబడుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ వ్యవస్థ కూడా ఇక్కడ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు, వైసీపీలోని బడా నేత. ఆయన ప్రస్తుతం అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా సరే దానికి సిద్ధంగా ఉండాలనే దానిపై కూడా సిద్ధి భావిస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తున్నారని తెలిసిన వెంటనే భారీగా వైసీపీ శ్రేణులు వచ్చారు. చాలా మంది ఆయన వెంటనే సిటీ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన వెంటనే ఎటువంటి ఉధృత పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసుల మోహరింపు ఎక్కువగా కనబడుతుంది. మరోపక్క వైసీపీలోని కీలక నేతగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా వైసీపీలో ఒక ఆందోళన కనబడుతుంది. ఎందుకంటే చాలా కీలకమైన నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తనయుడు. దాంతోపాటు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తే వైసీపీ ఏం చేయబోతుంది అనేది ఆందోళన కనబడుతుంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ తర్వాత చాలా కీలకమైన అడుగు ఈ కేసుకు సంబంధించి వేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపు ఈ 3 నెలల పాటు సిట్టు విచారణ ఒక ఎత్తు అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత చేసే విచారణ మరే ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసుకు సంబంధించి చివరి దశకు వరకు వచ్చాము. ఈ తెర వెనకాల వ్యక్తి బయటికి రావాలంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ చేయాలి, ఆయన ప్రశ్నించాలి అనే నిర్ణయానికి సిట్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే కోర్టులో హాజరుపడతారు. కోర్టు నిర్ణయం మేరకు కస్టడీ కోరే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ కేసు భారీ స్కామ్, దాదాపు 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ, దాంతోపాటు కేసుకు సంబంధించిన కీలక మలుపు ప్రస్తుతం మిథున్ రెడ్డితోనే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు మిథున్ రెడ్డి ముందు కొన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ ప్రశ్నల వర్షం ద్వారా ఖచ్చితంగా మిథున్ రెడ్డిని మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది ఒక్కనే లోపలికి అనుమతించారు. ప్రస్తుతం మాత్రం విచారణ మాత్రం ఇంకా కొనసాగుతుంది.